మొక్కజొన్న పొంగనం దోశ. కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 4 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు, పొడి బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత, పసుపు 1 టీ స్పూన్, నీళ్లు తగినన్ని, కొత్తిమీర తరుగు తగినంత, వంట సోడా తగినంత. తయారు చేసే విధానం: ముందుగా మొక్కజొన్న కంకి నుండి గింజలన్నింటినీ కూడా ఒలిచి పెట్టుకోవాలి. ముదిరివైనా వాడుకోవచ్చు, లేతవైనా వాడుకోవచ్చు. అన్నీ ఒలిచి పెట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పక్కకు తీసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు అలాగే నీటిని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి. తరువాత అందులో బియ్యం పిండి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వంట సోడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి జారుడుగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న గరిటెతో 3 గరిటెలు వేసుకుంటున్నాను. అంత బాగా నెరుపుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పొంగనము. కొన్ని సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత రివర్స్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి మొక్కజొన్న పొంగనం దోశ తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి ఒట్టిదే అలాగే అయినా తినచ్చు, లేకపోతే మీకు నచ్చిన చట్నీతో నంచుకొనైనా తినచ్చు, మీ ఇష్టము.